భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లే, మాతృభాష మర్చిపోతే మాతృ బంధం కూడా విడిపోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు మహాసభలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని, దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. మాతృభాషను మనం కాకుంటే ఇంకెవరు ప్రేమిస్తారని ప్రశ్నించారు. అందరికీ మాతృభాష తెలుగులో మాట్లాడటం అలవాటు కావాలని వెంకయ్యనాయుడు అన్నారు. నా అమ్మ భాషను నేను ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? మన అమ్మ భాషను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు చెప్పండి. నా అమ్మ భాషను నేను గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? మా అమ్మ భాషను నేను సగర్వంగా చాటుకోకపోతే ఇంకెవరు దాన్ని చాటుతారు? ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మాతృభాషలో మాట్లాడమవుతుందో మనందరికీ అలవాటు కావాల్సి ఉంది. 2012లో ఈ నిర్వహించిన 2వ ప్రపంచ ఒలింపిక్స్లో తెలుగును ప్రపంచంలోనే 2వ ఉత్తమ లిపిగా గుర్తించారు. తెలుగువాడిగా లేకపోతే, తెలుగు భాషను గుర్తించకపోతే, తెలుగు వేషం ధరించకపోతే గుర్తింపే లేదని నేను భావిస్తున్నాను. అలాగే ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా నేను ఇదే దుస్తులతో వెళుతూ ఉన్నాను. ఈ గొప్పతనాన్ని మనం ఇలాగే కొనసాగించాలా? మన పెద్దలు చెప్పారు, మన భాషను మనం కాపాడుకోవాలి. భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్టే. భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్టే. మాతృభాష మర్చిపోతే మాతృబంధం విడిపోయినట్టే.